హలో గైస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందు. మనలో చాలా మందికి కొన్ని డౌట్స్ ఉంటాయి. ఏంటి అంటే విజన్కి సంబంధించి చిన్న పిల్లలకి ఎక్కువ ప్రాబ్లమ్స్ రీసెంట్ టైమ్స్లో మనం చూస్తూ ఉన్నాము. అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ ఎలా వచ్చాయి, ఎందుకు వచ్చాయి, వన్స్ అవి వచ్చిన తర్వాత మనం ఎలా గుర్తించాలి, ఇవన్నీ డౌట్స్ మనందరికీ ఉంటాయి కదా. సో అవన్నీ క్లియర్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు అశోక చైల్డ్ డెవలప్మెంట్ నుంచి డాక్టర్ కిరణ్ కుమార్ గుల్వే గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. కిరణ్ గారు, చాలా మందికి పుట్టుకతోనే స్కిన్ టై అంటే మెల్లకన్ను ఉంటుంది. వన్స్ ఇది వచ్చిన తర్వాత మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? అసలు మెల్లకన్ను ఎందుకు వస్తుంది? సో మెల్లకన్ను కొంతమందికి పుట్టుకతో కూడా వస్తుంది. కొంతమందికి ఏంటంటే మధ్యలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఒక 6 months తర్వాత, 1 year తర్వాత, 2 years తర్వాత ఎప్పుడైనా రావచ్చు. కొంతమందికి ఏంటంటే 3 years వరకు కూడా ఉండదు, దెన్ మెల్లకన్ను అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి మెల్లకన్ను రావడానికి యాక్చువల్గా. సో ఇప్పుడు పుట్టుకతోనే వచ్చిందనుకోండి, అది డెఫినెట్లీ జెనెటికల్గా ఆర్ నార్మల్గా ఇప్పుడు అమ్మమ్మకనో లేకపోతే నానమ్మకనో, సో ఇలా ఏదైతే జనరేషన్ టు జనరేషన్ వస్తుంది అది నార్మల్గా హెరిడిటరీ అంటూ ఉంటాం. సో కొంతమందికి ఏంటంటే అలా రావడం ఛాన్సెస్ ఉంటుంది. సో తర్వాత ఏంటంటే నార్మల్గా 6 years తర్వాత అయినా రావచ్చు. అది ట్రోమాటిక్ కండిషన్లో కూడా రావచ్చు. అంటే ఇప్పుడు ఏమైనా తలకి దెబ్బ తగిలింది, సో తలకి దెబ్బ తగలడం వల్ల కూడా అలా అవుతుంది. సో కొంతమంది ఏంటంటే మొబైల్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు, దానివల్ల కూడా అవుతుంది. సో కొంతమంది ఏంటంటే స్ట్రెయిన్ ఎక్కువగా అవుతూ ఉంటారు పిల్లలు. సో స్ట్రెస్ తీసుకోవడం వల్ల, దగ్గర ఎక్కువగా వర్క్ చేయడం వల్ల కూడా అవుతుంది. ఇవి ఏంటంటే లేటెస్ట్గా ఇప్పుడు రీసెర్చెస్ అన్నమాట. సో ఇవన్నీ ఇంతకు ముందు లేకుండే, ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే పిల్లలు దూరం ఎక్కువగా చూడట్లేదు కాబట్టి దగ్గరే ఎక్కువగా స్ట్రెస్ అవుతుంది కాబట్టి ఆ మజిల్ అనేది ఏదైతే ఉంటుందో ఎక్స్ట్రా ఆక్యులర్ మజిల్స్ అంటూ ఉంటాం. సో ఎక్స్ట్రా ఆక్యులర్ పైన ఏంటంటే స్ట్రెస్ అయ్యి ఈ విధంగా మెల్లకన్నుకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాంటి కండిషన్లో కూడా డిఫరెంట్ మెల్లకన్ను ఉంటుంది. సో కొంతమందికి ట్రోపియా అంటాం. ట్రోపియా అంటే ఇప్పుడు చూడంగానే కనిపిస్తుంది. కొంతమందికి ఫోరియా అంటాం. ఫోరియా అంటే మనం ఇలా కవర్ చేస్తేనే ఆర్ లేకపోతే ఆలోచిస్తూ ఉన్నారు, ఆలోచిస్తూ సడన్గా వెళ్ళిపోతుంది మెల్లకన్ను. సో లోపలికి వెళ్ళడము లేకుంటే బయటికి వెళ్ళడం అని జరుగుతుంది. సో ఆలోచించే విధానాన్ని బట్టి కూడా మెల్లకన్ను అవుతూ ఉంటుంది. ఇది పిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉన్నాం అక్రాస్గా వరల్డ్ వైడ్ ఈ మధ్యనే ఒక 6-7 years నుంచి. స్క్వింట్ ఇవాల్యుయేషన్ అసలు ఎలా చేస్తారు? స్క్వింట్ ఇవాల్యుయేషన్ ఏదైతే ఉందో నార్మల్గా ప్రిజమ్ బార్ అనేది ఉంటుంది, లూజ్ ప్రిజమ్స్ అనేవి ఉంటాయి. సో ఆ ప్రిజమ్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు ఎంత డీవియేషన్ ఉంది, ఎంతవరకు ప్రిజమ్ గ్లాసెస్ ఇవ్వాలి వాళ్ళకి, ఆర్ సర్జరీకి పంపించాలి, ఎంత ప్రిజమ్ మనం యాడ్ చేస్తే వీళ్ళు నియర్ నార్మల్ అవుతారు. సో మెల్లకన్ను ఏదైతే ఉంటుందో కొంతమందికి ఒక కంటిలోనే ఉండొచ్చు, కొంతమందికి 2 కళ్ళలో ఉండొచ్చు. డిపెండ్స్ అపాన్ చైల్డ్ టు చైల్డ్ వేరీ అవుతూ ఉంటుంది. సో ఓవరాల్గా ఏంటంటే అది కవర్ అన్కవర్ ఆర్ ఆల్టర్నేట్ కవర్ టెస్ట్ అంటూ ఉంటాం మనం. సో అలా కవర్ టెస్ట్ చేస్తూ ఉంటేనే వాట్ అనేది మనకు తెలుస్తుంది. అండ్ ప్రిజమ్ ఏదైతే ఉందో, ప్రిజమ్ ఏ కంటిలో ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఆర్ 2 కళ్ళలో ఇవ్వాలి ప్రిజమ్. సో ఇలా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. ఈ కంప్లీట్గా మనం చూడడాన్ని మనం ఇవాల్యుయేషన్ అంటూ ఉంటాం. సో ప్రిజమ్ ఇవాల్యుయేషన్ ఏంటంటే పిల్లలు 1కి 2-3 సార్లు క్రాస్ చెక్ చేసిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే పిల్లలు ఫుల్ ఫ్లెడ్జ్గా కోఆపరేట్ చేయరన్నమాట. దానికోసం ఏంటంటే ఒక మీటింగ్లో కాకుండా 2వ అపాయింట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. సో అప్పుడు మనం ఫుల్ ఫ్లెడ్జ్గా ఇవాల్యుయేషన్ చేయగలం. లేకపోతే కొంతమంది పేరెంట్స్కి మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది, ఇలా వీడియోస్ తీసుకోండి అని. సో డిఫరెంట్గా పిల్లలు ఉంటారు కాబట్టి మనం డిపెండ్స్ అపాన్ చైల్డ్ టు చైల్డ్ వేరీ అవుతూ ఉంటుంది. సో 1 timeలోనే అయిపోతుంది ఇవాల్యుయేషన్. కొంతమందికి ఏంటంటే 2nd, 3rd time కూడా రావాల్సి వస్తుంది ఇవాల్యుయేషన్ చేయడానికి. మెల్లకన్నుకి అంటే సర్జరీ లేకుండానే ట్రీట్మెంట్ చేయొచ్చు? అవునండి, మన దగ్గర అయితే మనం సర్జరీ లేకుండానే చాలామంది పిల్లల్ని నియర్ టు నార్మల్ చేసాము. సో ఓవరాల్గా ఏంటంటే ఇది ప్రాసెస్ అనేది కొంచెం లెంతీ ఉంటుంది. మేబీ 1.5-2 years కూడా టైం పడుతుంది. సో 1.5-2 year టైం ఏదైతే ఉందో, సో స్ట్రెంథనింగ్ అనేది మజిల్ ఫుల్ ఫ్లెడ్జ్గా అయిపోవడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే రెగ్యులర్గా ఇక్కడ రావాల్సి వస్తుంది పిల్లలు. సో మేబీ ఒక 3 months, 6 months, కొంతమందికి 1 year దాకా. డిపెండ్స్ అపాన్ చైల్డ్ ఇష్యూస్ని బట్టి అండ్ చైల్డ్ కోఆపరేట్ చేస్తున్నారా లేదా దాన్ని బట్టి. కొంతమంది పిల్లలు కోఆపరేట్ చేస్తున్నారు అనుకోండి, డెఫినెట్లీ వాళ్ళు ఒక 1 month వచ్చి ఇక్కడ థెరపీస్ తీసుకొని దాని తర్వాత ఇంటి దగ్గరే వాళ్ళకి ఇలా చేయాలన్నగా చెప్తూ ఉంటాం మనం. అండ్ ప్రిజమ్ గ్లాసెస్ ఏదైతే ఉంటుందో అది తీసుకోవడం జరుగుతుంది. ప్రిజమ్ గ్లాసెస్ తీసుకుంటే డెఫినెట్లీ అది దానంతట అదే థెరపీ అనేది కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. ప్రిజమ్ గ్లాసెస్ ఏదైతే ఉందో కంటిన్యూగా పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. కంటిన్యూగా ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది అది కూడా పేరెంట్కి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. పేరెంట్కి కౌన్సిలింగ్ చేస్తూ ఉంటే డెఫినెట్లీ పేరెంట్స్ అనేవాళ్ళు అబ్జర్వర్ అన్నమాట. సో పిల్లల్ని ఇలా ఉండాలి, ఇలా పెట్టుకోవాలి, ఇంతసేపు పెట్టుకోవాలి అన్నట్టుగా వాళ్ళు చెప్తూ ఉంటారు. సో పిల్లలు కూడా వినడం జరుగుతూ ఉంటుంది. సో ఓవరాల్గా ఏదైతే ఉంటుందో, సో వితౌట్ సర్జరీ ఏదైతే ఉందో, సో కొంతవరకు లైక్ ప్రిజమ్ డీవియేషన్ ఏదైతే ఉందో ఒక 6-7 or 8-9 ప్రిజమ్ వరకు కూడా మనం డీవియేషన్ ఉంటే మనం ప్రిజమ్ గ్లాసెస్ ఇస్తూ వాళ్ళకి ఆ డీవియేషన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా అండర్ కంట్రోల్లో తీసుకొచ్చి నియర్ టు నార్మల్ చేసుకోవచ్చు. మెల్లకన్ను కరెక్షన్కి అసలు విజన్ థెరపీ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది?
సో మెల్లకన్నుకు డెఫినెట్లీ విజన్ థెరపీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్‌గా 3డీ విజన్ అంటూ ఉంటాం. ఇప్పుడు లైక్ 'అవతార్' మూవీ కానీ, 'కల్కి' మూవీ కానీ 3డీ మూవీస్ చూస్తూ ఉంటాం మనం. సో మెల్లకన్ను ఉందనుకోండి డెఫినెట్లీ వాళ్ళు చూడలేరు. ఎందుకంటే మోనోక్యులర్ విజన్ ఏదైతే ఉందో, సో మోనోక్యులర్ విజన్ అంటే ఇప్పుడు నార్మల్గా మనం చూస్తే 2 కళ్ళతో 180 డిగ్రీ, ఇలా ఒక కన్ను మూసేస్తే 90 డిగ్రీ ఉంటుంది విజన్. సో ఏదైతే బైనాక్యులర్ విజన్ అంటూ ఉంటాం, 2 కళ్ళు చూస్తూ ఉంటేనే మనం 3డీ విజన్ ఎంజాయ్ చేయగలం. సో ఒకటే కంటిలో మనం ఏదైతే విజువలైజేషన్ ఉంటుందో అది ప్రాపర్గా ఉంటుందన్నమాట. సో విజన్ థెరపీలో ఏమవుతుందంటే ఇది బైనాక్యులర్ డిప్లోపియా అంటూ ఉంటాం, ఆర్ బైనాక్యులర్ ఫినోమినా అంటూ ఉంటాం. సో విజన్ థెరపీ అనేది ఏదైతే ఉందో కంప్లీట్గా బ్రెయిన్ ఐ కోఆర్డినేషన్ పైన వర్కౌట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో విజన్ థెరపీ ఏదైతే ఉందో ఇలాంటి కేసెస్లో కొంతమందికి ఇందాకే చెప్పాను, ఒక 6 మంత్స్ దాకా ఆర్ 1 ఇయర్ దాకా కూడా ఇవ్వడం జరుగుతూ వస్తుంది. సో విజన్ థెరపీలో ఏదైతే పిల్లలు కోఆపరేట్ చేస్తారో అలాంటి వాళ్ళకి డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్స్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కొంతమంది కోఆపరేట్ చేయలేదనుకోండి, అదే డెఫినెట్లీ వాళ్ళకి ఒక 1.5 2 ఇయర్స్ దాకా వెళ్ళొచ్చు, 2.5 దాకా కూడా వెళ్ళొచ్చు. బట్ ఇంప్రూవ్మెంట్స్ అయితే బ్యూటిఫుల్గా ఉంటాయి. థెరపీ అంటేనే కొంచెం స్లో ప్రాసెస్ అనమాట, బట్ ఇది పర్మనెంట్గా సొల్యూషన్ అయితే. మెల్ల కన్నుకి అంటే పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉంటుందా? డెఫినెట్లీ ఉంటుంది. సో ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడు ఏదైతే డీవియేషన్ ఉందో, డీవియేషన్ ఒకవేళ ఎక్కువగా ఉందనుకోండి, ఒక 20 ప్రిజం 30 ప్రిజం డీవియేషన్ ఉంది, సో డెఫినెట్లీ మనం విజన్ థెరపీ త్రూ మనం కరెక్ట్ చేయలేము. అలాంటి కండిషన్లో మాత్రం డెఫినెట్లీ మనం సర్జరీ కిందనే మనం వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో ఓవరాల్గా మన సైడ్ నుంచి ఏదైతే ఎఫర్ట్స్ తీసుకోవాలో, ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఒక 10 ప్రిజం 12 ప్రిజం కూడా ఉన్న మనం డెఫినెట్లీ వాళ్ళకి 100% సొల్యూషన్ అనేది మనం సర్జరీ లేకుండానే నియర్ టు నార్మల్ చేయగలం. దానికంటే ఎక్కువగా డీవియేషన్ ఉంది అనుకోండి, సో ఇంప్రూవ్మెంట్స్ అనేది స్లోగా ఉంటుంది. సో అది కూడా ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ మనం అంతసేపు మనం ఒక పేషెంట్ని కంటిన్యూగా 3-4 ఇయర్స్ 5 ఇయర్స్ దాకా మనం తీసుకొని వెళ్ళలేము. కాబట్టి అలాంటి కండిషన్లో మనం సర్జరీనే అడ్వైస్ చేయడం జరుగుతుంది. కిరణ్ గారు, అంటే మెల్లకన్ను రావడానికి ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? ఏజ్ లిమిట్ అనేది డెఫినెట్లీ ఉండదు. సో ఎప్పుడైనా రావచ్చు స్క్వింట్. ఎప్పుడైతే స్ట్రెస్ ఆర్ యాక్సిడెంట్ ఆర్ ట్రోమాటిక్ కేసెస్ అంటూ ఉంటామో, సో అది ఎప్పుడైనా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బట్ చిన్నప్పుడు వచ్చిందనుకోండి, దానికి డెఫినెట్లీ మనం అస్ సూన్ అస్ పాసిబుల్ మనం దానిపైన వర్కౌట్ చేయొచ్చు. ఎందుకంటే చిన్నగా ఏజ్ ఉన్నప్పుడు డెఫినెట్లీ పిల్లలు చెప్పినట్లుగా వింటూ ఉంటారు. సో మోల్డ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. తొందరగా వాళ్ళ విజన్ ఏదైతే ఇష్యూస్ ఉంటా ఉంటాయో మనం విదిన్ 1-1.5 ఇయర్లోనే ఐడెంటిఫై చేసి ఫుల్ ఫ్లెడ్జ్గా మనం థెరపీస్ ఇస్తూ వాళ్ళకి స్పెక్టికల్స్ ఏదైతే ఉంటాయో, ప్రిజం గ్లాసెస్ అంటూ ఉంటాం, నాట్ నార్మల్ గ్లాసెస్, పవర్ గ్లాసెస్ డిఫరెంట్గా ఉంటాయి. సో ప్రిజం గ్లాసెస్ డిఫరెంట్గా ఉంటాయి. ప్రిజం గ్లాసెస్ ఏంటంటే కొంచెం థిక్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో బేస్ అవుట్ ప్రిజం, బేస్ ఇన్ ప్రిజం ఆర్ హైపర్ అనేది అంటూ ఉంటాం మనం. సో ఈజో అంటూ ఉంటాం మనం. సో ఓవరాల్గా ఏదైతే ఈ డీవియేషన్స్ ఉంటాయో దాన్ని బట్టి ఏంటంటే ఆ థిక్నెస్ అనేది సైడ్స్కి కానీ, పైన కానీ, కింద కానీ, ఆర్ మీడియల్, సో నేజల్ సైడ్ కానీ అది వెళ్తూ ఉంటుంది. సో నార్మల్ స్పెక్టికల్స్ ఏదైతే పవర్ స్పెక్టికల్స్ ఉంటాయో, సో డెఫినెట్లీ థిక్నెస్ అనేది అంతగా ఉండదు. ఈ ప్రిజం గ్లాసెస్ అనేసరికి కొంచెం హెవీగా ఉంటాయి. సో ఇవి కూడా ఏంటంటే ఆర్డర్ చేసినప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్గా రావడానికి మన దగ్గరికి అట్లీస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ టైం పడుతుంది. సో ఓవరాల్గా కొంతమందికి అడ్వైస్ చేస్తూ ఉంటాం, కొంతమందికి నార్మల్గా రెగ్యులర్ విజన్ థెరపీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. డిపెండ్స్ అపాన్ చైల్డ్ టు చైల్డ్ వేరీ అవుతూ ఉంటుంది అన్నమాట ఇది విజన్ థెరపీలో. అసలు మెల్లకన్ను రావడానికి మెయిన్ కారణాలు అండ్ వచ్చిన తర్వాత వాటి లక్షణాలు ఎలా ఉంటాయి? కొంతమందికి ఏంటంటే మెయిన్ కారణాలు ఓవరాల్గా ఇప్పుడు మొబైల్ యూస్ ఆర్ నియర్ వర్క్ ఎక్కువగా అయిపోయిందని మనం మాట్లాడాము. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడు కూడా మనం డిస్టెన్స్ చూసేటప్పుడు మనకు పెద్దగా స్ట్రెయిన్ అనిపించదు. సో అదే మనం ఒక మూవీ చూస్తున్నాం టీవీలో మూవీ చూస్తామంటే ఒక 3 అవర్స్ కంటిన్యూగా చూడంగానే మనకు స్ట్రెయిన్ లాగా అనిపిస్తూ ఉంటుంది. ఐ అనేది కొంచెం స్క్విచ్ చేస్తూ ఉంటాం మనం. సో అదే ఇంకా మొబైల్ వర్క్ ఏమైనా ఉందనుకోండి, మొబైల్ అంటే నార్మల్గా ఇప్పుడు డీవియేషన్ ఎప్పుడైతే మనం డిస్టెన్స్ చూస్తున్నామో మనం ఆర్థో కండిషన్లో ఉంటుంది ఐస్ అనేది. సో రెగ్యులర్గా 2 కళ్ళు సేమ్ డిస్టెన్స్లో రిలాక్స్గా ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే మనం ఇంటర్మీడియట్ రాగానే కొంచెం ఐ వచ్చేసి ఇన్వర్డ్ అవ్వడం జరుగుతుంది. ఇంకా దగ్గర వెళ్ళేసరికి ఇంకా ఐ అనేది ఏదైతే ఉందో సో లోపలికి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. సో మొబైల్స్ అనేది చాలా డేంజరస్. సో ఈ మజిల్స్ పైన ఎక్కువగా స్ట్రెస్ అవ్వడం వల్ల కూడా నార్మల్గా మెల్లకన్ను వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో మెల్లకన్ను ఏదైతే ఉందో ఫుల్ ఫ్లెడ్జ్గా మనం రెగ్యులర్గా సో ప్రిజం గ్లాసెస్ ఇస్తూ ఉంటే డెఫినెట్లీ ఆ మెల్లకన్ను అనేది తగ్గిపోతుంది. దాని లక్షణాలు ఎలా ఉంటాయంటే పిల్లలు కొన్నిసార్లు ఏంటంటే డబ్లింగ్ విజన్ కనిపిస్తూ ఉంటుంది, డిప్లోపియా అంటూ ఉంటాం మనం. సో డబల్గా కనిపిస్తుంది, డాడీ నాకు ఇలా ఇక్కడ ఇలా ఉంది అలా ఉంది అన్నట్టుగా చెప్తూ ఉంటారు. సో ఇలా కూడా ఉంటుంది. అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే పిల్లలు ఫుల్ ఫ్లెడ్జ్గా చూస్తూ ఉంటారు, సో సడన్గా అవుట్వర్డ్ కానీ ఇన్వర్డ్ కానీ కన్ను వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఉన్నప్పుడు కూడా డెఫినెట్లీ అవి ఒక సైన్ అనమాట. సో ఓవరాల్గా ఏదైతే ఉందో అప్పుడే మనం ఐడెంటిఫై చేసి కొన్ని విజన్ థెరపీ తీసుకుంటామంటే ఇంకా ప్రిజం గ్లాసెస్ కానీ ఇంకా 2 ఇయర్స్ వరకు వెయిట్ చేయడం కానీ అలా ఉండదు. సో ఓవరాల్గా ఈ సైన్ ఏదైతే ఉందో డబల్ విజన్ ఆర్ షాడో విజన్ ఆర్ ఎల్స్
పిల్లలది సడన్గా మెల్లకన్ను వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇవి అయితే 3 మేజర్ లక్షణాలు. మెల్లకన్ను వల్ల అసలు మెయిన్గా మనం ఎదుర్కొనే సమస్యలు ఏంటి అంటే ఏం చెప్పుకోవచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఉందో సో బైనాక్యులర్ విజన్ ఉండదు. ఓకే, సో ఎప్పుడు కూడా ఏంటంటే ఒకటే ఐ వర్క్ చేస్తూ ఉంటుంది. అంటే మెల్లకన్ను ఉంది అనుకోండి, 2 కళ్ళు ఎట్ ఎ టైంగా చూడరు. సో ఒకటే కన్ను ఐదర్ లెఫ్ట్ ఐ ఆర్ ఎల్స్ రైట్ ఐ. సో రైట్ ఐతో చూసినా అంటే లెఫ్ట్ ఐ ఏదైతే ఉందో అది మెల్లమెల్లగా లేజీ అయిపోతూ ఉంటుంది. లేజీ అవుతూ ఉంటే దాన్ని ఆంబ్లోపియా కండిషన్ అంటూ ఉంటాం. సో చూపు ఏదైతే ఉందో దానిలో తగ్గే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇంకా ఎప్పుడైతే మనం 2 కళ్ళు ఆల్టర్నేట్గా ఉన్నాయి అనుకోండి, డెఫినెట్లీ అలాంటి కండిషన్లో కూడా 2 కళ్ళల్లో విజన్ తగ్గే ఛాన్సెస్ ఉండొచ్చు. అంటే 100% ఉండాలని లేదు, డెఫినెట్లీ ఒక 10-20% మాత్రం ఛాన్సెస్. ఇప్పుడు మన దగ్గర చాలామంది వస్తూ ఉంటారు. సో వాళ్ళ విజన్ ఏదైతే ఉందో 6/6 కానీ 20/20 విజన్ అంటూ ఉంటాం. అది లేకుండా నార్మల్గా 6/12, 6/9, 6/18 కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అది 6/18 అంటే డిఫరెంట్ లైక్ లో విజన్ కింద వెళ్తూ ఉంటుంది. కాకపోతే స్క్వింట్ కేసెస్లో కూడా ఏంటంటే ఒక ఐ ఏదైతే ఉందో లేజీ ఐ ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో అది చాలా డేంజరస్ అన్నమాట. ప్రిజమ్ గ్లాసెస్ అంటే అసలు ఏంటి? అవి మెల్లకన్ను ట్రీట్మెంట్కి ఎంతవరకు ఉపయోగపడతాయి? ప్రిజమ్ గ్లాసెస్ ఇందాక మనం చెప్పాం కదా. సో ఓవరాల్గా ప్రిజమ్ గ్లాసెస్ ఏదైతే ఉన్నాయో సో నెక్స్ట్ లెవెల్లో ఒక 6 డయాప్టర్స్, 8 డయాప్టర్స్, 10 డయాప్టర్స్ ఒకవేళ మనకు వస్తుంది ప్రిజమ్ డీవియేషన్. ప్రిజమ్ డీవియేషన్ అంటే మెల్లకన్ను ఎక్కువగా ఉంది అనుకోండి, ప్రిజమ్ గ్లాసెస్ అనేది ఎక్కువ ఒక 8 ఆర్ 10, 12 అలా ప్రిజమ్ అడ్వైస్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ప్రిజమ్ గ్లాసెస్ పెడతా ఉంటే డెఫినెట్లీ విజన్ థెరపీ త్రూ ప్రిజమ్ గ్లాసెస్ త్రూ మెల్లకన్ను ఏదైతే ఉందో అది కంట్రోల్ తీసుకొని రాగలం మనం. సో 2 మనం ఎట్ ఎ టైమ్గా మనం చేస్తూ ఉంటే అంటే ప్రిజమ్ గ్లాసెస్ పెడితేనే డెఫినెట్లీ డీవియేషన్ అనేది తొందరగా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. ఓన్లీ విజన్ థెరపీ త్రూనే అంటే కొంచెం కష్టమైపోతుంది. డెఫినెట్లీ ప్రిజమ్ గ్లాసెస్ అండ్ విజన్ థెరపీ కంటిన్యూగా ఉందనుకోండి, సో లైక్ వితిన్ ఫ్యూ మంత్స్లోనే లైక్ డీవియేషన్ ఏదైతే ఉందో మెల్లకన్నుది, సో ఆ మెల్లకన్ను డీవియేషన్ అనేది మెల్లమెల్లగా తగ్గుతూ నార్మల్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఆడియన్స్ అందరూ చూసారు కదా వీడియో. అండ్ కిరణ్ కుమార్ గారు 10 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న సీనియర్ డాక్టర్. మీలో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం మీకు నియర్ బై ఉన్న బ్రాంచ్కి విజిట్ చేయండి. ఇన్ కేస్ కాల్లో మాట్లాడాలనుకుంటే కింద స్క్రీన్ పైన ఒక నెంబర్ అయితే స్క్రోల్ అవుతుంది కదా, దానికి కూడా కాంటాక్ట్ అయ్యి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.